హలో అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేశాననమాట. కొంచెం మొన్న షూట్ చేశాను. నేను వంట ఏం చేశాననేది ఇప్పుడు కంప్లీట్‌గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఓకే, ఇక్కడ చూసారా 4 ఎగ్స్ అయితే నేను బాయిల్ చేస్తున్నాను. నేను బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి బాయిల్ చేస్తానన్నమాట. చూడండి ఇంకా 4 ఎగ్స్ అనమాట. చాలా కాలం తర్వాత బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ అనేది. ఓకే, ఇంకా బాగుంటుందండి. నేను ఏంటంటే కోడిగుడ్ల పులుసు చేద్దామని చెప్పేసి అట్లా ఉడకబెడుతున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ కూర అయితే. ఉల్లిగడ్డలు, చింతపులుసు పోసి అట్లా చేసుకోవడము. ఇక్కడేమో పల్లి ఉండలండి, పల్లి పట్టీలు అంటారు కదా, పల్లి ఉండలు. ఇవైతే నాను కొరకు తీసుకొచ్చిండు. ఇంకా నాను అంటే ఇక మేము అందరం తినేస్తాము అనమాట. బాగున్నాయి. నేను అలాంటివి అయితే ఎక్కువ తెప్పియనండి, నాకు ఇష్టం ఉండదు. స్వీట్స్ అవి ఇవి ఏదైనా కావాలి అంటే తినాలి అనుకుంటే నేనే చేసుకుంటా, కానీ రెడీమేడ్గా తెప్పియడము, ఇంకా బయట నుంచి ఫుడ్డు, బయట నుంచి టిఫిన్, బయట నుంచి బజ్జీలు ఇలాంటివి ఉంటాయి కదా, మిర్చి బజ్జీలు, ఇలాంటి అస్సలు నేను నాట్ అలౌడ్ అనమాట. మా ఇంట్లో అసలు తెప్పియను. నేను ఏదైనా కావాలి అంటే నేనే చేసుకుంటాను అప్పటికప్పుడు. టేస్టీగా ఉంటే హెల్తీగా నీట్నెస్ ఉంటుంది మనం చేసుకుంటే. వాళ్ళు చేస్తే ఉంటుందండి డీప్ ఫ్రై చేసి అదే ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. నాకు అట్లా నచ్చదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా చింతపులుసు పోసుకోవాలి కాబట్టి చింతపండు అయితే నానబెడుతున్నాను. ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట నేను. ఓకే, ఈ చింతపండు ఒకసారి కడిగి దీంట్లో వాటర్ పోసుకొని చింతపండు అయితే నానబెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. ఈ గ్యాస్ పొయ్యి అయితే ఎంత క్లీన్ చేసినా కూడా అది ఇంత మెస్సీ ఉంటుందండి. ఎందుకంటే దాంతో పొద్దాకల పని ఉంటుంది. మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి మీద చేసుకుంటాము అంతే. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసే వస్తువు ఏంటంటే గ్యాస్ పొయ్యి ఒకటే. దాన్ని అది చేంజ్ అయ్యేది కాదు కదండి. క్లీన్ చేసినంతసేపు బాగుంటుంది, తర్వాత అయితే ఇక మళ్ళీ ఆయిల్ మెస్సీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడైతే నేను చింతపండు నానేసుకున్నాను, ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసుకున్నాను. పర్ఫెక్ట్ ఉడికినాయి చూడండి. ఒక 20 మినిట్స్ చాలండి. మంచిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా పొట్టు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో రైస్ కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా రైస్ నానుతుంది. ఈ లోపు అయితే కర్రీ చేసేద్దాము. ఇది నేను ఫుల్గా షూట్ చేశాను, బట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. అయితే ఇంకా ఇది వచ్చేసి మొన్న నైట్ షూట్ చేశాను ఈ కర్రీ వరకు. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకోవాలి అనమాట. వేసుకొని ఎగ్స్ వేసుకొని కర్రీ అయితే చేశాను. ఇంకా చూడండి, ఇదంతా మంచిగా ఉడికినాక ఇందులో ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు, చింతపులుసు అన్నీ పోసేసుకొని మంచిగా ఉడికించుకుంటే పుల్లగా స్పైసీగా మసాలా అల్లం పేస్ట్ వేస్తాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. ఆనియన్స్తో కర్రీ ఎగ్ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటోస్ ఉన్న 2 చిన్న సైజు ఉంటాయి కదా, అవి వేసుకుని ఇందులో చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఉడికించుకుందాము. ఎక్కువసేపు ఉడికించాలి అనమాట. ఎక్కువ పులుసు పోసుకొని ఎక్కువసేపు ఉడికిస్తే ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అంతా ఎగ్స్ బట్టి టేస్ట్ ఉంటుంది. ఎగ్ అయితే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గట్టిగా ఉంటుందండి. ఎగ్ చాలా బాగుంటుంది. ఈ 4 ఎగ్స్ ఒక్కరు తినేయచ్చు, బాగుంటుంది. ఇందులో నేను కరివేపాకు వేసాను, మసాలా వేసాను, అన్నీ వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ పైన తేలేంత వరకు పులుసు కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ తక్కువ వేసుకొని, కానీ నేను ఎందుకో ఇట్లా చేశాను అనమాట, దగ్గరికి ఉడికించాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆ రోజు నైటు 2 days బ్యాక్ నైట్ షూట్ చేశాను. అది తిన్న తర్వాత వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకొని తాగితే మనకి మంచిగా డైజెస్ట్ అవుతుందండి. నిజంగా ఇది చేయాలి అంటే కొంచెం ఒళ్ళు బద్ధకం వద్దులే అనిపిస్తుంది, కానీ అదంతా కాదు. మంచిగా వేసుకొని తాగితే బాగుంటుంది. దేనికైనా ఇబ్బంది పడాల్సిన పనే లేదు అసలు. బాగుంటుంది. ఇది చల్లారడానికి నాకు కనీసం 1/2 hour టైం పడుతుంది. 1/2 hour తర్వాత ఖచ్చితంగా తాగేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను,
ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది నిన్న షూట్ చేశానండి, నిన్న మార్నింగ్ టైంలో. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందండి, వాడాల్సి వస్తుంది. దాంతో 2 గంటలు పోసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్ వేసుకొని ఆలుగడ్డలు అయితే కర్రీ చేద్దామని చెప్పేసి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఆలుగడ్డ కూర అంటే చాలా ఇష్టం అంటే బాగా ఇష్టం అని కాదు, కానీ అది వండే విధానంలో ఉంటుంది. ఏదైనా సరే గడ్డలు పెద్దగా కట్ చేస్తాను నేనైతే. గడ్డలు పెద్దగా కట్ చేసుకొని మంచిగా ఎసరు పోసుకొని అందులో ఉడికించుకొని కొంచెం పులుసులాగా చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఆలుగడ్డల కూర. నాకు అట్లా ఇష్టం. ఒక ఫ్రై లేదంటే ఉడికించుకొని ముద్ద చేసుకొని తినడం అట్లా నచ్చదు. బాగానే ఉంటుంది, దాని టేస్ట్ వేరుంటుంది. మళ్ళీ ఇట్లా పులుసు చేసుకొని తింటే గడ్డలు వేరుగా ఉంటాయి కదా, బాగుంటాయి. కలిపి దాన్ని ముద్దలాగా చేసుకొని తినడం ఇష్టం ఉండదు నాకు. కొంచెం కారం కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఆలుగడ్డలు ఏ సైజు కట్ చేశాను. ఇట్లా కట్ చేసుకొని మంచిగా ఒక 50% ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే కూర బాగుంటుంది. నాకు ఇట్లా గడ్డలు ఈ మొత్తం నేను అన్నంలో నేను ఒక్క అనేది నాన్న తినేసండి, అంత బాగుంటాయి, నాకు నచ్చుతుంది. మా నాన్న కూడా నాలాగనే ఈ ఆలుగడ్డ ముక్కలు ఉంటేనే అన్నం తింటాడండి. ఆలుగడ్డ కూర రోజు అంటే రోజు అడగడు, ఆలుగడ్డ కూర రోజు అంతే. ఇంకా బాగుంటాయి కాబట్టి నాన్న కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాడు. మేమిద్దరం అయితే మంచిగా తినేస్తామండి. ర్యామ్స్కి ఏమో చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసి అందులోకి చారు చేయాలి. అట్లుంటే ఆయనకి ఇష్టం, ఇట్లుంటే మాకు ఇష్టం. కాబట్టి మా ఇష్టానికి ఆయనను కన్వర్ట్ చేస్తాం మేము. అంటే ఆయనకు నచ్చినట్టు కూడా చేస్తాము, బట్ ఎప్పుడో ఒకసారి అట్లా. రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఇట్లా ఖచ్చితంగా చేస్తాం. ఓకే, తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అది వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకోవాలి అండి. ఉదయం ఒక కూర, సాయంత్రం ఒక కూర. మేము ఉదయం వండిన సాయంత్రం వరకు మిగలదు అనమాట. అంటే మిగులుతుంది, బట్ నేను మిగిలేలాగా పడేయను. ఒకవేళ మిగిలినా కూడా దాచి పెడతానమాట. మళ్ళీ అంట్లన్నీ క్లీన్ చేసుకుంటాం కదా ఈవినింగ్ టైంలో, కొంచెం గిన్నెలో వేసేసుకొని మళ్ళీ నేను తినేటప్పుడు నేను తింటాను. మళ్ళీ నైట్ టైంలో కొత్తగా కర్రీ చేస్తే అది ర్యామ్స్కి వేసేస్తాను అంతే. ఇక ఏది చేసినా పచ్చడి చేసినా తింటాడు, బట్ అది టేస్ట్ ఉండాలండి, బాగుండాలి. అది కారం పొడి అయినా సరే టేస్ట్ ఉంటేనే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. నాన్న కూడా అంతేను. అది ఏదైనా సరే, పచ్చడి అయినా సరే, కూర అయినా సరే, ఇంకేదైనా నాన్ వెజ్ అయినా టేస్ట్ ఉండాలి. టేస్ట్ ఉంటేనే తింటాడు అనమాట. అది కొంతమంది పచ్చడి టేస్ట్ ఉన్నా సరే తినరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నేనైతే ఇంకా వాటర్ పోసాను, మంచిగా ఉడికిస్తా సిమ్లో. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇందులో కొత్తిమీర, కరివేపాకు ఏది వేసినా టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది, అస్సలు బాగుండదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే రైస్ కూడా ఉడికింది నిన్న మార్నింగ్ టైంలో అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 9:30 అవుతుంది మార్నింగ్. ఇంకా ఆఫీస్ టైం కాబట్టి ఫాస్ట్గా వంట చేస్తాను నేనైతే. ఫాస్ట్గా వంట చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ పనులన్నీ నేను చేసుకుంటానండి. మెయిన్ ఏంటంటే బట్టలు అంట్లు అయిపోవాలి, తర్వాత వంట అయిపోవాలి, తర్వాత ఇల్లు క్లీనింగ్, తర్వాత పిల్లల బాతింగ్, అట్లా ఉంటుంది అన్నమాట. తర్వాత నేను నా పనులు ఇలాంటివి ఉంటాయి కదా. వాటర్ తాగడానికి ఆగబెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము. చూడండి, ఇట్లా పైన ఆయిల్ వచ్చేంతవరకు ఎంత బాగుంటుందో అండి. వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆలుగడ్డ కూర చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఆ గ్రేవీ అంతా ర్యామ్స్కి వేస్తాను, ఆ గడ్డల మీద వేస్తాము. ఇందులో ఏంటంటే నేను ఎల్లిపాయలు దంచి వేసాను, అల్లం అయిపోయింది. ఎల్లిపాయలు ఒక్క ముక్క దంచుకొని వేసుకుంటే ఇంకా దాని టేస్టే వేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.